జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టాభిషేకం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను ప్రజలు దాదాపు 25,000 ఓట్ల మెజారిటీతో గెలిపించడంతో ప్రజాపాలనకి ప్రజలు మొగ్గు చూపారన్న సందేశం స్పష్టమైందని వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయం ఖరారవ్వడంతో వేములవాడ పట్టణ కాంగ్రెస్ నేతలు తిప్పాపూర్ బస్టాండ్ వద్ద బాణసంచ పేల్చి ఘనంగా సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందడంతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు కూరగాయల కొమరయ్య, వస్తాది కృష్ణ, అన్నారం శ్రీనివాస్, ఇప్పపూల అజయ్, పుల్కం రాజు, పులి రాంబాబు, నాగుల రాము, ముంజా ఉపేందర్, కోయల్కార్ మస్తాన్, కోలకాని రాజు, అబ్దుల్ రజా, కట్కూరు శ్రీనివాస్, నాగుల విష్ణు, నాగుల రవీందర్, కొక్కుల భాలు, అంబటి చందు, సాబీర్, మర్రిపల్లి రాజు, జగదాంబ గణేష్ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మరి గత 15 రోజుల నుండి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ బాధ్యత నాయకత్వంలో మరి వేములవాడ నియోజకవర్గం నాయకులతో కలిసి మరి ఏదైతే బాధ్యత వహించినటువంటి ఎమ్మెల్యే గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఇచ్చిన ఆదేశంతో మరి ఎర్రగడ్డ డివిజన్లో దాదాపు 8 బూతులు అప్పయ్య జరిగింది. మరి 8 బూతుల్లో గతంలో బీఆర్ఎస్ కంచుకోట అయినటువంటి ఎర్రగడ్డను మరి ఈరోజు గౌరవ మన వేములవాడ శాసనసభ్యులు గారు మరి అక్కడనే మరి మాకు ఇచ్చిన బాధ్యతను వారు వెనువెంట ఉండి మరి ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి సందర్భంగా మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఇంటింటికి తిరిగి మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరి హైదరాబాద్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని వారి యొక్క ఆకాంక్షను కూడా మరి ప్రజలకు తీసుకెళ్లి మరి నవీన్ యాదవ్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు గతంలో కూడా వారు 10-15 సంవత్సరాల నుండి రాజకీయాల్లో పేద ప్రజలకు మిగిలిన వర్గాలకే చాలా అభివృద్ధిలో భాగస్వామ్యం కాబట్టి మరి నిత్యం ప్రజల్లో ఉండి ఏ ఒక్క పేద కూడా హాని జరగకుండా మరి గత ప్రభుత్వంలో అనేక మందిని అరాచకాలు చేయడం కూడా మరి వారి నవీన్ గారు ముందుండి వారికి మంచి ఒక తోడు కల్పించడం జరిగింది. మొన్నటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన చేసి ఒక యువ నాయకత్వం జూబ్లీహిల్స్లో ఉండాలనే ఉద్దేశంతో నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. వారి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు పోయి కాంగ్రెస్ పార్టీ ఏమేం పనులు చేస్తున్నది, ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రజల ముందు పోతుంది అని వివరించి చెప్పడంతోనే జూబ్లీహిల్స్ ప్రజలు ఇలా ఒకసారి కళ్ళు తెరుచుకొని కేటీఆర్ చూడాలి, ఎందుకంటే ముసుగులలో 1000 ఎకరాలు 100 ఎకరాలు ఇలా మీరు దోచుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కుళ్ళగొట్టి అప్పుల పాలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంది. ఒకసారి ప్రజలు ఆలోచన చేసిద్దురు. తప్పకుండా రాబోయే కాలంలో కూడా మీకు ఎలాంటి విధానం లేకుండా ప్రజలు తరిమి కొట్టే విధంగా ముంగటుంటారు అని కూడా భావన చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలే అభివృద్ధి పథకాలపై ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఉప ఎన్నికల్లో భాగంగా ప్రజలందరికీ ముందుగా మా నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా వేములవాడ నియోజకవర్గ ముద్దుబిడ్డ ఆదిత్యన్న ఆదేశాల మేరకు మా నియోజకవర్గం ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా అక్కడ వెళ్ళి ఆయనతో పాటు 16 రోజులు ఉండి ఓటర్లను మమేకం చేసుకొని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఏం ఇష్టపడి నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేసిన వారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కల్లబొల్లి మాటలు ఎన్నో చెప్పినా కానీ అక్కడి ప్రజలు చెంప పెట్టులాగా తీర్పిచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినా తెలంగాణ వ్యాప్తంగా వారి మేరతో గెలిపించాలని, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఇంకా ముఖ్యమంత్రి గారు ఎన్నో పనులు చేసేట్టున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అందరినీ వేడుకుంటే అందరికీ నమస్కారం.